సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశీర పౌర్ణమి రోజున విశేషంగా ఏదైనా క్షేత్ర దర్శనం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకుంటే బాగుంటుందా? అంటే ఎన్నెన్నో క్షేత్రాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. విశేషంగా ఏ క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు అంటారు ఆ రోజున? తప్పకుండా అమ్మా. ఆ రోజు కృత్తికా నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఒక రహస్యం నేను మీకు వివరిస్తా. ఇది సకల మానవాళికి శుభకరమైనటువంటిది, శోభాయమానమైనటువంటిది. ఆ క్షేత్రమునందు ఇప్పటికీ 18 సంవత్సరాలలో ఒక 700 మందికి పైన సంతానాన్ని అందించింది. అలాగే అంతమందికి పైన వివాహ యోగాన్ని కూడా ఇచ్చినటువంటిది. విజయవాడ దగ్గర మాది. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత తాడేపల్లి ఏదో ఉంది, అక్కడ కొండ మీద 18 ఏళ్ల క్రితం ఒకతనికి స్వామివారి కల్లో కనిపించి, నేను కొండ మీద ఉన్నాను, నన్ను కాపాడుకో, ఎట్లా నీ పిల్లవాడిని నువ్వు కాపాడుకున్నట్టుగా రక్షించట్టుగా కాపాడన్నారు. కొండ మీదకి మార్గం కూడా స్వామివారి కల్లోనూ చూపించారు. సరే, అతను ఆ మార్గాన్ని ఆ రాళ్ళు కొండలు ఎక్కుంటూ పైకి వెళ్తే అంత చిన్న పుట్ట, అతను సొంత డబ్బుతో కింద నుంచి పై వరకు మెట్లు వేశాడండి. చాలా చిన్న ఒక మొబైల్ షాపు. అందులో వచ్చేటువంటి ప్రతి రూపాయిని తన కుటుంబాన్ని పోషించుకుంటూ కొండ మీద వరకు మెట్లు వేసేశాడు. చాలా అద్భుతంగా. నాగుల చవితి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి కానీ, షష్ఠి అనేటువంటిది వచ్చినప్పుడు, లేకపోతే కృత్తికా నక్షత్రం అనేటువంటిది వచ్చినప్పుడు జనాలు చాలా విశేషంగా స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు. వందలాది మందికి సంతానం కలిగిందమ్మా అక్కడ. అది చాలా విశేషం. సంతానం కలిగిన ముందో, అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు, సంతానం కలిగిన తర్వాత ఒక బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అంటే ముందు ఏమైనా మొక్కుకుంటే ఏం లేదు, నార్మల్ గా అక్కడికి వస్తారు. అక్కడేవో వాళ్ళు పాలు పొంగించుకోవడం ఏవో చేసుకుంటుంటారు. షష్ఠికి అక్కడ సంతానానికి సంబంధించినటువంటి హోమం. అలాగే కృత్తికా నక్షత్రం ఒకటి. ఆ కృత్తికా నక్షత్రం రోజు నాడు విశేషంగా యజ్ఞప్రసాదం ఇస్తారు అక్కడ. అంటే యజ్ఞం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రపూర్వకంగా హోమం చేసి ఆ ప్రసాదాన్ని, యజ్ఞ ప్రసాదాన్ని అందిస్తారు. అది తీసుకున్న వాళ్ళల్లో 10లో 9 మందికి సంతానం కన్ఫర్మ్. 10లో 9 మందికి ఖచ్చితంగా సంతానం. అది ఒక రూఢి అక్కడ జరుగుతుంది. అట్లా ఒకళ్ళకైతే 2 ఆడపిల్లలు, 2 ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలం స్వామివారి దగ్గర ఎప్పుడు సేవ చేసుకుని, నాకు మగపిల్లవాడు కావాలని వాళ్ళు ఎప్పుడు కోరలా. ఆయన దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. అనుకోకుండా అమ్మాయి గర్భవతి అయింది. 2కి ఆపరేషన్ అయిపోయింది. మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి వెనకాల పాము పరగ ఇచ్చినట్టుగా ఇక్కడ వరకు వస్తుందండి. అంటే ఆ శిరస్సు చూస్తే వెనకాల ఇలా మావ ఇదంతా నార్మల్ గానే ఉంటుంది, కానీ కాస్త పర్టికులర్ గా చూస్తే పాము పడగ ఇచ్చినట్టుగా ఇలా చక్కగా కనిపిస్తుంది శిరస్సు. అంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటికి జన్మించారు. రకరకాలుగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయండి. ఇవాళకి కూడా సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కృత్తికా నక్షత్రం ఒకటి, షష్ఠి ఒకటి, పర్వదినాలు వచ్చినప్పుడు అక్కడ చిన్న ట్యూబ్లైట్ ఉంటుందమ్మా రాత్రిపూట. అసలు లైట్ లేకుండా ఉండకూడదు కాబట్టి చిన్న ట్యూబ్లైట్ వేసేస్తారు. ఎవరో టార్చీ లైట్ వేస్తే, లైట్ ఫోకస్ వేస్తే ఎలా అయితే కనుక ఫోకస్ పడుతుందో అలాంటి ఫోకస్ పడుతుంది ఎప్పుడో ఒక రోజు. మంగళవారం కావచ్చు, షష్ఠి లేదంటే కృత్తికా నక్షత్రం. ఎక్కడ పడుతుంది? ఆ పుట్ట మీద మొత్తం అంతా అటు ఇటు ఒక వైబ్రేషన్ శక్తి లాగా అది. ఎవరన్నా చూస్తే వీళ్ళెవరు టార్చీ లైట్ తోటి ఏదో వేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎందుకని అలా ప్రకాశంగా ఉంటుందండి? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రకాశవంతంగా వస్తుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. కొండ మీదకి వెళ్తాం కదా, కొండ కింద నుంచి 60 అడుగులు ఉందమ్మా పుట్ట పైకి. ఇంత పుట్ట కాస్తే ఇప్పుడు 7 అడుగులు ఎంతో పెరిగింది. 18 సంవత్సరాలలో 7 అడుగులు పైకి పెరిగింది పుట్ట. అక్కడ దేవతా సర్పం ఉంది అనేటువంటిది బాగా నమ్ముతారు.
కొన్ని కొన్ని రోజులలో అక్కడికి వెళ్తున్నప్పుడు తెలియకుండా మగలి పువ్వు వాసన అవి వస్తూ ఉంటాయి. మొగలి పువ్వు వాసన వచ్చిందంటే ఇక దేవతా సర్పం ఉన్నట్టే. ఓకే. ఓకే. అయిన వాళ్ళు కాని వాళ్ళు అక్కడికి వెళ్ళలేరమ్మా. అంటే ఉమ్, ఎవరనుకుంటే వాళ్ళు వెళ్ళలేరు. వెళ్ళలేరు. ఆ! ఎవరికైతే కనుక యోగం అనేటువంటిది ఆపాదింపబడుతుందో వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. హ్మ్. 14 అడుగుల సర్పం 18 ఏళ్ళకి దానికి కాపలా కాస్తుంది అనేటువంటిది అక్కడ. ఆలయాన్ని. ఉమ్. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అక్కడికి రావడానికి కూడా ఒక యోగం ఉండాలనేటువంటిది ఒక విధానం ఉంది. తిరిగి 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 కొండ వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓహో! అంటే అక్కడి దాకా వెళ్ళినా యోగం లేదు. పైకి వెళ్లి దర్శించుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఒక చక్కటి దివ్యమైనటువంటి నాగశక్తి అనేటువంటిది తిరుగుతుందనేటువంటిది ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఎందుకు చూపించడానికి బయటికి ఇవ్వట్లేదంటే ఎవరో టార్చ్ లైట్ వేస్తే ఫోకస్ లైట్ వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది అది వెలుతురు. రకరకాలుగా దాని గురించి కామెంట్స్ చేస్తారు. హ్మ్. నమ్మరు. ఓకే. నీ నమ్మకంతో నాకు పని ఏంటి అని చెప్పి నేను మీకు ఇవ్వచ్చు. కానీ విషయం తెలియకుండా చూసి రకరకాలుగా మాట్లాడుకోవడం వల్ల నా వంశాలు నాశనం పోతాయి. సుబ్రహ్మణ్య ఉంది స్వామి లేనిది గురించి. మాట్లాడడం వల్ల. ఆ! కాబట్టి ఒక వంశాన్ని నిలబెట్టడానికి మనం కారకులు కావాలి. నాశనం కావడానికి మనం కారకులు కావద్దు. అవును. అంటే అది చూసినప్పుడు 100లో 90 మందికి అది ఏదో లైట్లు పెట్టారనిపిస్తుంది. హ్మ్. కానీ హ్మ్. ఒక 10 మంది ఉంటారు. ఆ జాగ్రత్తగా పరిశీలనతో చూసినప్పుడు ఒక ఆకృతులు మనం చూడగలుగుతాం. అంటే ఎటువంటి ఆకృతులు? సర్పాకృతి, ఆ నీడలోనే. రూపాకృతులండి. హుహు. జాగ్రత్తగా స్లో మోషన్‌లో చూసినట్లయితే హ్మ్. సర్పం వచ్చి వెళ్తున్నట్టుగా ఒక రూపం దాన్ని మనం చూడగలుగుతాం. ఓకే. ఓకే. అంత సమయాన్ని జాగ్రత్తగా స్లోగా చేసుకొని చూసేంత సమయం మనకు లేదు. అవును. కాబట్టి వీళ్ళేదో ప్రమోషన్ కోసం చేస్తున్నారులే రకరకాలుగా అనుకుంటారు. ఆ అవకాశం కూడా ఎవరికీ ఇవ్వడానికి అవకాశం లేక నేను వదిలేశా. ఆ సర్పం గూడా కనిపిచ్చిందా గురుగారు కొంతమందికి ఎప్పుడైనా? కనిపించిందమ్మా. కనిపిచ్చింది. అంటే అక్కడనే లైవ్‌లో కనిపిచ్చిందా? లైవ్‌లోనే కొంతమందికి కనిపించింది. ఓకే. కనిపించిన వాళ్ళు మాకు ఆ దర్శనం కలిగింది అని అన్నారు. ఆహా! అలాగే శ్వేతనాగుని కూడా చూశామని చెప్పి ఒకళ్ళిద్దరు అన్నారు. ఓహ్! నేనైతే చాలా చూడలేదు. రేర్‌గా ఉంటాయేమో ఆ! గదా! శ్వేతనాగులు. హ్మ్. చూశామని అన్నారు. 18 ఏళ్లగా ఒకతనికి కళ్ళలో కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా ఇవాల్టి వరకు తీసుకుంటూ వచ్చారు. అసలు విషయం ఏంటంటే అండమ్మా, రేపు 4వ తారీఖు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ యజ్ఞప్రసాదం ఇస్తారు. ఓహో! ఆహ్, సుబ్రహ్మణ్య, షణ్ముగ కొన్ని రకాల మంత్రాలతో, కొన్ని రకాల మూలికలతో హ్మ్. హోమం చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని సంతానం ఎవరైతే కనుక సంవత్సరాలైంది సంతానం కలగట్లేదు అనేటువంటి బాధలు ఎవరైతే ఉంటారో వారికి ఆ యజ్ఞ ప్రసాదం ఆ రోజు అందిస్తారమ్మా. అది ప్రసాదాన్ని తీసుకున్న వారిలో 10-9 మందికి సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది. ఆ ఒక్కళ్ళకి ఎందుకు కలగదండి? కర్మయోగం. హ్మ్. అంటే ఏమిటంటే కొంతమంది తప్పదు కాబట్టి చెప్తున్నాను. డేట్‌లో ఉన్నవాళ్ళు కూడా బాధ ఉంటుంది వాళ్ళకి సంతానం కలగట్లేదని చెప్పి. హ్మ్. హ్మ్. కొంతమంది పనికిమాలిన పాపిష్టి మనుషులందరూ కూడా డేట్‌లో ఉన్న గుళ్ళలోకి వెళ్ళొచ్చు. నేను వెళ్ళా అని చెప్పి వీడియోస్ పెడుతుంటే, ఆ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి ప్రసాదాలకొచ్చేస్తున్నారట. సంతానం కోసం హ్మ్. ఇబ్బంది పడేవాళ్ళు అక్కడికి. హ్మ్. ఆ! అంటే మామూలుగా కొంతమంది వీడియోస్‌లో నాకు డేట్ వచ్చిందండి వాళ్ళ రెండో రోజు నేను గుళ్ళోకెళ్ళాను నాకేం కాలేదని చెప్పి పెట్టుకు తెస్తున్నారు. పనికిమాలిన పాపిష్టి వాళ్ళంతా. సిగ్గు, ఎగ్గు లేక. అవి చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళెవరో వెళ్లారు వాళ్ళకేం కాలేదు కదా! నాకు కూడా ఏం కాదు కదా! అనుకుంటే అలా వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఫలించదు. హుహు. కాబట్టి అటువంటి వాళ్ళు రావద్దు. ఎందువల్లంటే భగవంతుడు ఏం చెప్పాడంటే అమ్మా, దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. హ్మ్. ఒక మగవాడికి కనుక అటువంటి పరిస్థితి వస్తే ఆ బాధ అనుభవించినప్పుడు తెలుస్తుందండి. ఆ స్త్రీ ఆ 3 రోజులు ఎంత నరకం అనుభవిస్తుందో. కొంతమందికి అసలు తినబుద్ధి కాదు. కొంతమంది స్వీట్లు తింటారు. కొంతమంది ఏమీ తినరు. ఆ 3 రోజులు ఒక దయ్యం పట్టిన వాళ్ళున్నట్టుగా కొంతమందుంటారు. వాళ్ళ బాధ అది. ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు. ఆ టైంలో కూడా కొంతమంది మగవాళ్ళు వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా ఇచ్చేయలేదు నానా రకాలుగా టార్చర్ పెడుతూ ఉంటారు. ఆ 3 రోజులు ఉండేటువంటి వాటిల్లో వాళ్ళు పడేటువంటి బాధ ఏదైతే ఉంటుందో, వాళ్ళని పెట్టేటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉంటుందో, అది వాళ్ళ వంశానికి ఉసురులాగా తగులుతుందండి. అంటే ఏ ఏ విధమైన ఆ పరిణామం అమ్మాయికి ఉంటుందంటారు? ఇబ్బందొస్తుంది. హ్మ్. హ్మ్. ఇబ్బందొచ్చినప్పుడు కూడా మగవాడు ఆ అమ్మాయిని నువ్వది చేయలేదు ఇది ఆ 3 రోజులు ప్రశాంతంగా పక్కన కూర్చోమని చెప్తారు. హ్మ్. ఎందుకనంటే మెంటల్‌గా ఆమె అప్‌సెట్ అయిపోతుంది.
శారీరకంగా మానసికంగా. ఓ పక్కన కూర్చొని భగవంతుని నామస్మరణ మనస్సులో, భగవంతుడు నాకు ఈ బాధ లేకుండా చూడవయ్యా అని. ఆ పరిస్థితుల్లో నువ్వు వంట చేయలేదు రకరకాలుగా. అంటే ఇవ్వాలంటే ఉద్యోగాల పేరు మీద రకరకాలుగా వెళ్ళిపోతున్నారు, దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఆ బాధ అనేటువంటిది ఎందుకు వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం నుంచి తీసేస్తాడు, ఉద్యోగం ఉంటే నా కుటుంబం, ఇవి వాళ్ళ బాధలు, అవి అవతల వాళ్ళు వినరు. అప్పుడు అవతల వాళ్ళకి పడేటువంటి శిక్ష చాలా కఠినంగా ఉంటుందండి భగవంతుడు ఇచ్చేది. ఎందువల్లంటే అమ్మాయికి డేటు వస్తుంది అంటే మాతృత్వానికి మూలం అది. ఆ మాతృత్వానికి మూలమైనటువంటి స్త్రీ ఎప్పుడైతే కనుక ఒకవేళ వివాహమైంది, గర్భవతి కావాలి అని అంటే 6వ రోజు తర్వాత నుంచి జరిగేటువంటి ప్రక్రియకి గర్భవతి అవుతుంది. కానీ ఈ 3 రోజులు 4 రోజుల పాటు ఆమెకి ప్రశాంతత లేకుండా నువ్వు చేసేటువంటి చిత్రవదకి ఆమెకు ఆ యోగం కోల్పోతుంది. ఆ ఒక్క శాపం ముసురు మొత్తం నీ వంశానికి తగులుతుంది. ఓహో! అంటే అది స్త్రీ శాపం కింద మారుతుందా గురుగారు? కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నటువంటి వారు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ శాపం నుంచి విముక్తులు అవ్వడానికి కూడా మంచి అవకాశం తరుణం ఇది. తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రక్రియ చేస్తాంటే నీ వంశాన్ని భగవంతుడు వచ్చి కాపాడు. ఇంకా ఒక అవకాశం ఇచ్చాడు, అమ్మాయిని ఇబ్బంది పెట్టావైనా సరే నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి, వచ్చి ప్రసాదం తీసుకో, పాల్గొను, ఇక్కడి నుంచి అటువంటి విషయాలు వదిలే. కాదు నేను ఇలా చేస్తాను అని అంటే ఆ తర్వాత నువ్వు 60 అడుగులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన ఆ దోషం నుంచి బయటికి వాళ్ళే. అవునా? అంత బాధ అంటే ఎక్కువది. కాబట్టి ఇటువంటి అనేక బాధలకి విముక్తి గర్భస్రావాలకి కాకుండా జన్మతహాగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి అనేక ప్రయత్నాలు విఫలమయ్యినట్టు వారందరికీ కూడా రేపు 4వ తారీఖు కృత్తికా నక్షత్రం రోజు నాడు చేసేటువంటి విశేషమైన హవనంతో ఇచ్చేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదంతో వాళ్ళ కలుపు పడుతుందమ్మా. అది ఖచ్చితం, ఆ రోజుకి విశేషం అక్కడ. మరి మిగతా రోజుల్లో వెళ్ళి మొక్కుకుంటే వెళ్ళొచ్చు, ఉండదంటారా? శుభ్రంగా ఎప్పుడైతే అంటే కొన్ని ప్రక్రియలు ప్రత్యేకతగా ఉంటాయి. కొన్ని ఆయన జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, ఆయన తిథి వచ్చినప్పుడు కొన్ని యోగాలు కలిసి రావాలమ్మా. ఆ యోగం కలిసి వచ్చినప్పుడు చేసేటువంటి క్రతువు ఉంటుంది. ఇప్పుడు పుట్టినరోజు వేరు, పెళ్లి రోజు వేరు, నిత్యం వేరు, ఒకరోజు స్పెషల్ అయితే ఉంటుంది. అలా స్వామివారికి సంబంధించినటువంటి స్పెషల్ డేస్ కొన్ని ఉంటాయి. ఆ డేస్ ఏమిటి అంటే కొన్ని యోగాలకు సంబంధించి ఉంటుంది. ఆ యోగానికి సంబంధించి ఉన్నప్పుడు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క క్రతువుని చేస్తారు. ఆ క్రతువు నిర్వర్తించినప్పుడు ఆ ప్రసాదమే అనుగ్రహ ఫలంగా ఆ కుటుంబాన్ని వృద్ధి చేస్తుందమ్మా. అంతటి పర్వదినం అదైతే విషయం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా. పౌర్ణమి అనేకదాయకము అని అంటారు. ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత దాగి ఉంటుంది. ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం చెప్పి 12 అమావాస్యలు 12 పౌర్ణములు మనం ఉంటుంటాయి. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఒక మార్గశిర పౌర్ణిమ అనేటువంటిది ఎంతోమంది కుటుంబాలకి వృద్ధినిస్తుందండి. కృత్తికా నక్షత్రంతో వచ్చింది, మృగశిర నక్షత్రంతో రావాలి వాస్తవానికి. కృత్తికా నక్షత్రంతో వచ్చింది. దీని యొక్క ప్రభావం ఒక విధానాన్ని అనుసరించి కొంతమందికి జీవితాలను ఇస్తుంది, మరొక విధానాన్ని అనుసరించి కొన్ని ప్రమాదాలు, రక్తదారుణ నేత్రాలు అంటుంటారు చూసారండి, చాలా ప్రమాదాలు జరిగే రోడ్డు మొత్తం రక్తం ప్రవహిస్తుందంట. అటువంటిది కూడా మనం చూడవలసిన అవకాశాలు ఎక్కువగా కనిపించినాయి. అంటే ప్రత్యేకించి ఎవరికి జరుగుతుంటాయి ఇలా అనేది ఏమైనా, అంటే ఏదైనా రాశి నక్షత్రము ఎలా? అసలు తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అట్లా ఎందువలన తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే కుజుడితో రావాల్సినటువంటిది రవితో వచ్చింది. ఇది దృష్టిలో ఉంచుకొని మేము రాబోయేటువంటి ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని కొంతమందిని 1వ తారీఖు బయలుదేరి 2వ తారీఖు కల్లా ఉజ్జయిని పంపిస్తున్నామమ్మా. కుజుడు జన్మించిన క్షేత్రం అది ఉజ్జయిని. కుజుడు జన్మించిన క్షేత్రం ఓంకారేశ్వరం ఉజ్జయిని పంపిస్తున్నాం. అక్కడ కుజుడికి ప్రత్యేకమైనటువంటి శాంతి నిర్వర్తించాలి. కుజుడికి ప్రత్యేకంగా త్రిరావృత్తంగా శాంతి అనేటువంటిది నిర్వర్తిస్తే ఈ యొక్క జరగబోయేటువంటి కుజుడు రక్తకారకుడు. త్రిరా అంటే 3 రాత్రులా?
ఒక్కటే నక్షత్రానికి 3 సార్లుగా. ఓకే. ఓకే. అంటే కుజుడికి మామూలుగా ఇప్పుడు 7,000 జపం. త్రిరావృత్తము అనగా 3,000 21. 21,000 జపము అధిదేవత, ప్రత్యధిదేవత కలిపి పాశుపత విధానాన్ని అనుసరించి అక్కడ చేసి హోమం కూడా చేసి రావడానికి కొంతమందిని పంపించడం జరుగుతుంది. కొన్ని ప్రయోగాలు మన పీఠంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రం వారు ప్రధానం. ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాల వాళ్ళకి సమస్య ఉన్నది, ఈ వీరు ప్రధానం. అలాగే కుజదోషం అనేటువంటిది ఎవరికైతే ఆపాదించి ఉన్నదో వారందరూ కూడా వారి ఇళ్ళ దగ్గర ఉన్న దేవాలయాలు కానీ దేవాలయాలకు వెళ్ళో లేదా ఇంటికి ఒక పురోహితుని పిలిపించుకోను అంగారక సహిత సుబ్రహ్మణ్య త్రిరావృత్త పాశుపత శాంతి అని ఉంటుందమ్మా. అది ఒక 3 రోజుల ముందు నుంచే మొదలు పెట్టించుకొని 4వ తారీఖుకి పౌర్ణమి నాటికి పూర్తి చేసుకునేటట్టుగా చేసుకోవడం చాలా శ్రేయోదాయకం. ఎందువలనంటే కుజుడు రక్తకారకుడు. చాలా ప్రమాదంలో ఎర్రటి రక్తపు మడుగు మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరికైనా కావచ్చు. ఎప్పటి వరకు అండి? కనీస మాత్రంగా ఒక 18 నుంచి 22 రోజులు వ్యవధి. పౌర్ణమి నుంచి 22 రోజుల వ్యవధి. కొన్ని విచిత్రమైన సంఘటనలు అంటే ఈ రకంగా కూడా ప్రమాదాలు జరుగుతాయా? ఆల్మోస్ట్ నేను 2వ తారీఖు చెప్పానమ్మా ఇది. ఎప్పుడు? 2వ తారీఖు. 2వ తారీఖు నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని నేను దీనికి సంబంధించి చెప్పాను. అలాగే అర్థమవుతుందని చెప్పి 12వ తారీఖు మళ్ళీ ఓకే నవంబర్ 12వ తారీఖు మరలా ఒకసారి నేను యుఎస్ఏలోనే ఉన్నప్పుడు 14వ తారీఖు నుంచి మనకు మకర సంక్రమణానికి ఒక 8-9 రోజుల ముందు వరకు జరగబోయేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను 12వ తారీఖు ఒక వీడియో అమెరికాలో ఉన్నప్పుడే అంటే దాదాపు సంక్రాంతి పండగకి ఒక 10 రోజుల ముందు అంటే జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా 14వ జనవరి నవంబర్ 14 నుంచి ఏం జరగబోతుంది అనేటువంటిది విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తామని చెప్పి వీడియోస్ చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమిటా అంటే ఈ పౌర్ణమికి కుజ నక్షత్రం రావాల్సిన రవి నక్షత్రం వచ్చింది. రవి అనంటేనే గ్రహాలలో క్రూరమైనటువంటి గ్రహం. గ్రహాలలో క్రూరమైన గ్రహం రవి, కుజుడు కలయిక. ఈ 2 అనేటువంటిది కారణం వలన ఆయనేమో ఎండతో చంపేస్తాడు, వేడితోటి ఆయన చంపుతాడు. రోగక్రమంగా ప్రమాద రూపంలో ఈయన ఇబ్బంది పెడతాడు కుజుడు. కాబట్టి ఈ ఇద్దరి నుంచి మనం తప్పించుకోగలగాలి అంటే సుబ్రహ్మణ్యపూర్వకంగా అంగారక పాశుపత ప్రయోగం అనేటువంటిది శాంతి చాలా తప్పనిసరి. అలాగే కుజదోషంతో ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగం. ఇందాక మీకు ఒక మాట చెప్పాక ఒక యోగం కూడా ఉంది అని. ఆ యోగం ఏమిటి అంటే షట్కృత్తికామఖ్య యోగం వహంతి అని. ఆ రోజు ఒక రీతిలో కృత్తికా నక్షత్రం అనేటువంటిది ప్రభావం ఉన్న చేత అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కనుక ఆ రోజు ఆ పర్వదినంగా కూడా దాన్ని పురస్కరించుకొని కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయవలసిన ఆరాధనలు చేసుకొని అంగారక పూర్వక షణ్ముఖ పాశుపత శాంతి అనేటువంటిది నిర్వర్తించుకోవడం వలన ఎంతో మంది గర్భస్రావాలు ఆగిపోతాయమ్మా. మంచిదే. అదే అంటున్నా, ఒక మంచి ఒక చెడు అన్నా. అవును, ఎంతో మంది గర్భస్రావాలు ఆగిపోతాయి. కుజదోషంతో వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వారికి ఆ యోగం వరిస్తుంది. సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం అందుతుంది ఖచ్చితంగా. ఇది ఆ సుబ్రహ్మణ్య అంగారక పూర్వకంగా షణ్ముఖ పాశుపత శాంతి అని ఒక ప్రత్యేక విధానం ఉంటుంది. అది నిర్వర్తించుకోవడం వలన వీరికి ఇది జరుగుతుంది. సుబ్రహ్మణ్య పూర్వకంగా అంగారక పాశుపత శాంతి దాకా ఏదైతే చెప్పుకున్నాం దాని వలన ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడగలుగుతాము. ఈ 2 ఏకకాలంలోనే భగవంతుడు మనకు ఇస్తున్నాడమ్మా. కాబట్టి అంటే ఒక కంట్లోంచి నీరు, ఒక కంట్లోంచి పాలు, ఒక కంట్లోంచి పాలు, ఒక కంట్లోంచి రక్తం అంటారే, అలా రావడానికి సిద్ధంగా ఉంది. దీన్ని మనమే తెలుసుకొని ఆచరించి తద్వారా
నష్టం, అనర్థం ఎవరికైనా ఒకటే. మీకైతే ఒకటి, నాకైతే ఒకటి కాదు కదండీ. కాకపోతే మీకైతే ఒకటి, నాకైతే ఒకటి. మీకొస్తే బాగా వచ్చిందిలే. నాకొస్తే వామ్మో! నాకొచ్చిందో రాయినో అని ఏడుస్తాం మనం. అంటే మనిషి తత్వం చెప్తున్నా. ఎదుటి మనిషికి కష్టం వస్తే వాడికి అంతే కావాలంటాం. అదే కష్టం మనకొస్తే ఇట్లా కూలబడిపోతాం ఏంటో. అప్పుడు దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా మరి. కానీ నువ్వు నీకు సిగ్గుంటే నువ్వు అనుభవిస్తున్నాం కదా అనేటప్పుడు ఎదుటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నువ్వు నవ్వావుగా. నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తారంటారు. ఇదే అనమాట. కనుక ఎదుటి మనిషికి కష్టం వచ్చింది నవ్వద్దు. సహకారం చేయకపోతే మానేసి, కానీ నవ్వద్దు. నువ్వు నవ్విన రోజు నాడు నీకు వస్తుంది అంతకు మించిన కష్టం, అనుభవించడం కష్టం అది. కాబట్టి అవి మాలాంటి వాళ్ళు ఏం చెప్తారు, నాయన కష్టం నీకైనా నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే, అది రానంత వరకే. అది వస్తే నువ్వు మొత్తం కట్టి కుడిపేస్తుంది ఎవరినైనా సరే. కనుక దీనికి బ్యాలెన్స్డ్ అవసరం. ఇది మంచి చెడు రెండు ఒకే తాటి మీద రాబోతున్నాయి. కాబట్టి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుజుడికి సంబంధించి అంగారక షణ్ముఖ పాశుపత శాంతితో ప్రయోగ హోమంతో భ్రూణ హత్య అంటారు వీటిని. వాటిని నిర్వీర్యం చేయవచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. అంటే అబాషన్స్ కాకుండా. అది 1వ నెలైనా 2వ నెలైనా 3వ నెలైనా ఎప్పుడైనా అబాషన్ అంటే ఆ తల్లి కడుపుకోతాయి. వాడు ఏమిటో, వాడు రూపేంటో రంగేంటో ఏమిటో తెలియదు. కడుపుతో రాగానే ఆనందపడతారు. అబాషన్ అయితే బాధ వర్ణనాతీతం. కాబట్టి దాని నుంచి అబాషన్స్ కాకుండా కాపాడుకోవడానికి అది ఉపయోగం. కుజదోషం బాగా వచ్చి వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అది నివృత్తి. ఓకే, ఇవి ఒకటి. ఇటువైపు నుంచి చూస్తే కుజుడు రక్తకారకుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి 18-20 రోజుల్లో రాబోయేటువంటి ప్రమాదాలని హరించడం కోసం ఆ విధానం. ఈ రెండిట్లని, రెండు భాగాల్ని సమపాలంగా తీసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నిర్వర్తించుకోగలిగితే ఆ రోజున జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా బయటపడగలుగుతారండి ప్రతి ఒక్కరు. అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుందనా చేసుకోవడం వల్ల? పెట్టకుండా ఉండాలని. గుడ్డి కన్నా మెల్లొత్తమంటారు కదండి, గుడ్డి కన్నా మెల్లొత్తమంటారు. కాబట్టి కష్టమైన నష్టమైన ఒక ప్రయత్నం చేయండి. పోతే ఏమవుతుంది, ఒకరోజు మీకు వేస్ట్ అవుతుంది. దాని ఫలితం రాదలుచుకుంటే 10 ఏళ్ళు హాయిగా ఉంటారు, ప్రమాదాలు లేకుండా. అంతే కదండి. ఆ ఒక్క ప్రయత్నం చేయడం శ్రేయస్కరం పౌర్ణమి రోజు నాడు. ధన్యవాదాలు గురుగారు. సీతాదేవి అమ్మవారి గురించి ఎక్కువగా వింటున్నాం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా దశమహావిద్యల్లో ఒకరైన వారాహి అమ్మవారి గురించి ఎక్కువగా వినటము, ప్రత్యంగిర అమ్మవారి గురించి ఎక్కువగా వినటము, బగలాముఖి అని వీళ్ళకి సంబంధించిన మాటలు ఎక్కువగా వినపడగానే వెంటనే భక్తులంతా కూడా వీళ్ళని ఆరాధిస్తే విశేషంగా ఫలితాలు వస్తాయట అని నిత్యము ఆరాధించే దేవతలను కాస్త పక్కన పెట్టి వీళ్ళ సైడుకు మొగ్గు చూపారు. అదే విధంగా ఇప్పుడు చిన్న మస్తాదేవిని తెర ముందుకు తీసుకొచ్చారు. నేను అన్న మాట తప్పే అయి ఉండొచ్చు, కానీ ఇలానే జరుగుతుంది దేవతల విషయాల్లో కూడా. నిర్దాక్షిణ్యంగా అంట. చెప్పండి. ఎవరు ఈ చిన్న మస్తాదేవి? దశమహావిద్యల్లోనే ఒకరు. మరి ఈమెను ఎందుకు ఆరాధించాలి? అందరూ ఆరాధించొచ్చా? అలా కదమ్మా. ప్రజానాం దౌర్భాగ్యదాయకం అని అంటారు. అంటే వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే అమ్మా, ఎవరైనా ఒక పేరు కొత్తగా వస్తే ఆ రూపం ఎలా ఉందో చూసి ఆ రూపాన్ని పట్టుకొని రకరకాలుగా ఇక వర్ణం చేస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి అవన్నీ కూడా సామాన్యంగానే కనిపిస్తాయి. ఎందువలన ఎవ్వరు ఉగ్రదేవతలు కాదు. ఉగ్రంగా కనిపిస్తారు కానీ ఉగ్రదేవతలు ఎవరు కాదు. మనం ఆరాధించే విధానాన్ని అనుసరించి ఉంటుంది. కానప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నారంటే అమ్మా, ఆరాధించే వాళ్ళకి సిగ్గుండాలి జనాలకి. అదేంటండి అంటే, వీధికి ఒక శివాలయం ఉంటుంది, ఊరికి ఒక రామాలయం ఉంటుంది, వీధికి ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, వీధికి ఒక గణపతి ఉంటాడు. మరి ఇట్లా వీధికి ఒక ప్రత్యంగిరానో బగలాముఖి ఉన్నాయా? లేరు. అంటే అది ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఎలా పడితే ఎలా చేయకూడదు. దానికి ఒక నిర్దిష్టత, ఒక ఆరాధన, ఒక దీక్ష, ఒక విధానం, నియమాలు కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టే కదండి ఇవందరూ వచ్చినట్టుగా వాళ్ళు రావట్లేదు. ఆ ఒక్క విషయం జనాలకు ఉండద్దండి. అనాది నుంచి ఇవాళ కాదు, ఇవాళ పుట్టుకొస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అనాది నుంచి చూస్తే శివాలయం లేని ఊరుండదు, విష్ణువాలయం లేని ఊరుండదు, ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరుండదు, గణపతి లేని ఆలయం ఉండదు, అమ్మవారు శివాలయంలోనే ఉంటుంది. అట్లా మరి అటువంటిది అనాదిగా ఎప్పుడూ ఎక్కడ తెర మీదకి రానటువంటి దేవతలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు?
ఒకటి, సినీ ప్రపంచానికి సిగ్గు లేదు. సినీ ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేదు. ఎందువల్లంటే నీ అవసరం కోసం నువ్వు ఒకటి చూపించావు అక్కడ. దానికి ఒక శక్తిని, దానికి ఏం శక్తి ఉందో మాకు తెలుస్తుంది. ఈ జనాలకు అంతకన్నా సిగ్గు ఎగ్గు లేదు. అంటే ఎవరో చెబితే తప్పితే మనకి ఏ విషయాలు తెలియవు. ఎవరో ఏదో చెప్పగానే ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసేసి కొత్త మోజు అంటారు చూశారండి. నేను ఆ మాట అనకూడదు, కానీ వీళ్ళ పరిస్థితులు అంతే ఉన్నాయి. ఏదో మొక్కితే ఏదో దక్కుతుంది అని. నువ్వు ఎప్పుడైతే నిత్యం చేయవలసిన వాటిని పక్కన పెట్టావో, నైమిత్తికంలో నువ్వు ఏం చేసినా నీకు ఫలితం ఉండదు. ఏం చేసినా నీకు ఫలితం ఉండదు. అందులోనూ ఈ దశమహావిద్యాధి దేవతల జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళాలి? దానికి ఒక ప్రత్యేకమైన స్థితి, ఎప్పుడండి అది? ఒక గమనం ఉంటుంది. నవరాత్రులు, నవరాత్రుల్లో ఒక గమనం ఉంటుంది. దేవీ నవరాత్రులలో ఈ దశమహావిద్యాలకి అర్ధరాత్రి అర్చనలు ఉంటాయి. అవి బయట ఎవ్వరూ చేయరండి. ఈ మధ్యకాలంలో ఒక గుప్త నవరాత్రులు అని చెప్పి, ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు అని చెప్పి మైకు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం ఉందా? లేదు. కానీ జనాలకి కొంచెం కూడా, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, నిన్న ఎవరో అడిగారు, గురుగారు మీరు ఏదైనా మాట్లాడితే జనాలు నిప్పులు పోసుకుంటారు మీ మీద, ఎందుకండి అని అడిగారు. నేను ఒకటే అన్నా, మన పూర్వీకులు ఒకటే మాట చెప్తారు, అబద్ధానికి సాక్ష్యాలతో పని లేదు, నిజం నిప్పు లాంటిది. ఆ నిజం మాట్లాడుతుంటే తట్టుకోలేరండి. నేను ఒకటే అంటే, కొంతమంది ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనిషి తత్వాన్ని గమనిస్తుంటారు. మాట్లాడుతూ మీకేమైనా టాబ్లెట్ కావాలని అడిగేస్తా. అదేంటంటే అంటారు, నేను మాట్లాడే మాటలు మీకు ఇబ్బందిగా అరగట్లేదు కదా, కడుపు మంట వస్తుందంటే మీకు తెలీదు. నేను చెప్తే మీరు ఒప్పుకోలేరు. నేను చెప్పింది కాదు అని మీరు ఇప్పుడు ఎట్లా చేయాలి? నేను చెప్పింది కాదు అంటానికి మీ దగ్గర సరైనటువంటి ఆధారం లేదు. ఖచ్చితంగా నేను చెప్పింది ఒప్పుకుని తినాలంటే మీకు కడుపులో మంట. కాబట్టి మీకు టాబ్లెట్ కావాలంటే అడిగేస్తా వెంటనే. ఇంకా వాళ్ళకి ఎక్కడో కాలుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మా, అబద్ధానికి తోడవసరం, నిజానికి తోడవసరం లేదు. నీకు ఎవరికైతే ఏ విషయం గురించి తెలియదో వాళ్ళు ఒప్పుకోలేక, మనకన్నా ఎక్కువ అవతల వ్యక్తికి తెలిసిపోయింది, ఈ విషయాలు మనకు తెలియవు కాబట్టి ఇవి లేవు, అంతే. మనకు తెలియదు కాబట్టి ఇవి లేవు. ఎండమావి కనిపిస్తుంది కానీ లేదు. పగలు కూడా నక్షత్రాలు కనిపిస్తాయి, ఉన్నాయి. పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి కానీ కనిపించవు. పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి కానీ కనిపించవు. ఆకాశం లేదు కానీ కనిపిస్తుంది. గాలి ఉంది కానీ కనిపించదు. అదంతా కూడా అనుభవించే దాన్ని బట్టి ఉంటుంది. గాలి తగిలితే ఒక రకమైన అనుభవం. ఇవి తెలియాలి మనకు. మనం ఊహించిందే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు కదమ్మా. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఈ చిన్న మస్తా జోలికి, ప్రత్యంగర జోలికి, వారాహి అని, తారా అని, వాళ్ళ పిండాకుడని అటు జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. మాకు పూర్ణ దీక్ష ఉండి మేము మాత్రమే, ఇంకోసారి చెప్తున్నా, మాకు పూర్ణ దీక్ష ఉండి మేము మాత్రమే ఆరాధన చేయవలసిన దేవతలు. పూర్ణ దీక్ష అంటే గురుగారు? పంచదశి షోడశి అని అమ్మవారికి 3 మంత్రాలు ఉంటాయి. షోడశి అంటే 16 అక్షరాల మంత్రం. ఆ 16 అక్షరాల మంత్రాన్ని మేము దీక్ష తీసుకోవాలి, దాన్ని పూర్ణ దీక్ష అంటారు. అలా తీసుకున్నప్పుడే వీటిలన్నిటిని కూడా పంచదశి షోడశి 2 ఉంటేనే అసలు చండీ జోలికి వెళ్ళడానికి కూడా అర్హత. నవాక్షరి ఉంటే కానీ చండీ జోలికి వెళ్ళకూడదు. ఎవరికేమున్నాయండి? విషయ పరిజ్ఞానం తెలీదు. వారాహి అంటాం, ఇంకోటి అంటాం. ప్రజలని నమ్మిన భక్తుల్ని సర్వనాశనం చేయటం. అదేంటండి మీరు ఎలా అంటున్నారు? నేను వైదికంలోనే ఉన్నా కానీ వైదికాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో లేను. అదేంటండి? మీకు సామాన్యంగా ప్రతి ఒక్క మనిషికి చెప్పిందేంటి? ఈశ్వరారాధన, విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకోమన్నారు. అంతవరకే. చండీ ఆరాధన చేసుకోమని మీకు ఎవరికి చెప్పలేదుగా. ఒక చండీ ఆరాధన చెయ్యాలి అంటే నవాక్షరి ఉపదేశం ఉండాలి. ఆ నవాక్షరి కనీసం 9 లక్షలు చేయాలి. అతను నీచాతిరేకంగా 1 లక్షైనా నవాక్షరి చేయాలి. చేయకుండా నేను చండీ చేసేస్తాను ఎట్లా అండి?
నేను మొట్టమొదటి చండీ హోమం చేయడానికి ముందు 108 సార్లు చండీ పారాయణ చేసి కానీ నేను హోమం చేయలే. అర్హత మాకే లేవు. అంటే మీకు ఎంత కాలం పట్టింది 108 సార్లు చేయడానికి? సరే, రోజుకి ఒకసారి చేయొచ్చు, రోజుకి 2 సార్లు చేయొచ్చు. కర్మ ప్రారంభం బాగాలేకపోతే వారానికి ఒకసారి కూడా అవుతుంది. రాత విధి అటువంటిది. నేను వచ్చి వారాహి పీఠం పెట్టేశా, వారాహికి చెయ్యి, వాళ్ళు చిన్నమస్తా వచ్చి దీన్ని చేయనంటే తప్పమ్మాది. వాటిలి జోలికి ఎవ్వరూ వెళ్ళవద్దు. ఒక్కసారి వెళ్ళారు అంటే అతుక్కుపోతారు. అతుక్కుపోతారంటే బయటికి రాలేరు అందులో నుంచి. ఓకే. ఒక రకమైనటువంటి ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఓం నమ శివాయ అనేవి 8 అక్షరాలు, అంతేనా? ఓం నమ శివాయ 8 అక్షరాలు, అవునా కదండి? నమ శివాయ 5 అక్షరాలు, ఓం కలిపితే 6 అక్షరాలు. మరి నేను 8 అక్షరాలు ఎట్లా అన్నా? అందుకే లెక్క పెడుతున్నా. అకార ఉకార మకారం కలిపితే ఓం, అవి 3, నమ శివాయ 5, 8 అక్షరాలు. ఈ ఓం నమ శివాయ అనేటువంటి అక్షరాలతో వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అంటే మనిషిని బ్రతికించవచ్చు కొన్ని పాశుపతాలు చేస్తే. అదే ఓం నమ శివాయ అనే మంత్రంతో చక్కగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని చంపేయచ్చు. ప్రకృతి వికృతి నువ్వు ఏ రకంతో ఆరాధించుకుంటున్నావు. ఇప్పుడు కామాఖ్య అమ్మవారింది, నేను ఇంట్లో కామాఖ్య ఆరాధన చేస్తా. నేను ఎలా చేస్తాను? తేనె, పాలు, పంచదారతో చేస్తా, సాత్వికంగా. కామాఖ్య అమ్మవారి దగ్గర రక్తంతో చేస్తున్నారు. అవును. నువ్వు ఏ రకమైనటువంటి ఆరాధన చేసేవో దానికి అక్కడ ఆ వికృతి ప్రకృతి శక్తి అక్కడ ఉంటుంది. దాన్ని నువ్వు తాంత్ర ప్రయోగంగా తీసుకొస్తే తాంత్రిక శక్తులనే ఇస్తుంది. మంత్ర ప్రయోగంగా ఆరాధిస్తే మంత్రశక్తులనే ఇస్తుంది నీకు. నువ్వు ఏ రకంగా ఆరాధించావు, అసలు నీకు ఏ రకంగా ఆరాధించావంటానికి నీకు అర్హత ఎలా వచ్చింది? ఈ మధ్యకాలంలో అంటే తాంత్రిక రూపంలో చేసిన పూజలకి తొందరగా ఫలితం వస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది అదేనండి. ఈ తంత్ర ప్రయోగంలో క్షిప్రంలో ఫలితం వచ్చేస్తుంది. అది ఎంతకాలం ఉండదు, శాశ్వతం కాదు. కానీ ఎప్పుడూ కూడా నేను అటు లాగుతూనే ఉంటుంది. నువ్వు బ్రతుకున్నంతకాలం దాన్ని నమ్ముకొని ఉండాలి. ఇంకా నువ్వు అంటే చేస్తున్న వారికి ఇబ్బందా, చేయించుకున్న వారికి ఇబ్బందా? చేయించుకున్న వారికి. చేస్తున్న వారికి ఏమీ లేదు. ఎందువల్ల అసలు తాంత్రిక మంది కాదు కదండి. మనకు తంత్రానికి సంబంధం లేదు. నువ్వు వారాహి చెయ్యి, మంత్రంతో చెయ్యి. చిన్నమస్తా చెయ్యి, మంత్రంతో చెయ్యి. భగరాముకి చెయ్యి, మంత్రంతో చెయ్యి. తారా చెయ్యి, మంత్రంతో చెయ్యి. తంత్ర ప్రయోగాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో అది ఇంకా నేను వశం చేసేసుకుంటుంది. ఓకే. అందుకనే మన వైపు ఇటువైపు ఎక్కడా కూడా తంత్రాలు ఉండవండి. ఎక్కడ చూసినా అమ్మవారికి పాలు, పంచామృతాలు వీటితోటే అభిషేకం చేస్తారు తప్పితే రక్తాలతో మాంసాలతో అభిషేకాలు చేయరు. అది ఇప్పుడు ఒకవేళ మంత్రంతో చేయొచ్చు అన్నారు, అది చేయొచ్చా? అందరూ మంత్రంతో చేయడానికి కూడా నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చెప్పిన అవన్నీ కూడా ఉండాలి. అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అధికారం లేదు కదా. ఓకే ఓకే. అధికారం లేనప్పుడు నీకు అర్హత లేనట్టే. నేను 10th చదివానండి, నేను 10th చదివా, కానీ ఐఏఎస్ ఆలోచించే మెదడు నాకు ఉంది. ఆ సీట్లో కూర్చుంటే కుదురుతుందా? కుదరదు. ఐఏఎస్ చదివాడు కానీ 10th చదువుకున్న వాడుకున్నటువంటి నాలెడ్జ్ కూడా లేదు. వాడిని ఆ సీట్లో కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. ఎందుకంటే నీకు ఎగ్జామ్, మీరు చదవడం గొప్ప కాదు కదండి, ఎగ్జామ్ ఇవ్వాలి కదా, ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలి. కష్టపడి ఐఏఎస్ పాస్ అయ్యారు, అంటే చదువుకున్నారు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు, పరిస్థితి ఏంటి? ఉండదు. ఇంకా అది మనకు అర్హత ఉండాలి. ఆ అర్హత లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఎది పడితే చేస్తామంటే కట్టి కుడిపేస్తుంది, మొత్తం అనుభవించాలి. కాబట్టి ఈ దశమహావిద్యాజులకి ఇంత కఠినంగా గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే దీని జోలికి వెళ్ళకు. ఉంటే ముఖ్యమైన రోజు 1-2 ఉంటుంది, దేనికోసం ఆరాధన చేయాలనేది చెప్పబడి ఉంటుంది. ఆ ఒక్కరోజు దానికోసం ఆరాధన చేయి, అది కూడా మంత్ర ప్రక్రియలో. అంతే తప్పితే అయిన దానికి కాని దానికి నువ్వు వెళ్ళిపోయి నేను కూర్చుంటా, నేను చేసేస్తా, దశమహావిద్య తారా ఉన్నారు, అందరూ ఉంటారు, నీకేంటి? మీ ఊర్లో శివాలయం ఉందా? బ్రహ్మాండంగా ఉందండి. రామాలయం ఒబ్బ ఉందండి. గణపతి అయ్యి ఉన్నాడండి. ఆంజనేయ స్వామి ఉన్నాడండి. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడండి. సాయిబాబా ఉన్నాడండి. ప్రత్యంగర లేదండి. చిన్నమస్త లేదండి. తారా లేదండి. ధూమావతి లేదండి. భగరాముకి లేదు. ఇవన్నీ ఎందుకు లేవు?
పూర్వీకులు ఋషులు పిచ్చి వెధవలా ఇంత కట్టుదిట్టంగా జాగ్రత్తగా చేయడానికి ఇదంతా వాళ్ళకి తెలుసు మన వాళ్ళు ఎంత వెధవలో. అటువంటి వాళ్ళందరినీ కనుక ఆరాధించుకొని తీసుకొచ్చి పెట్టేస్తే కామాఖ్య అమ్మవారి దగ్గర వాళ్ళు ఏ రకమైన ప్రచారం ఏ రకమైనటువంటి విధానాన్ని ఆచరణ చేస్తున్నారో మన వాళ్ళంతా ఇక్కడ అదే చేస్తారు. కనుక పూర్వీకులు ఋషులు ముందు జాగ్రత్తతో వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి ముందస్తు ఏం జరుగుతుంది జనాల తత్వం ఎలా ఉంటుందనే విషయం తెలుసు కాబట్టి ఇక్కడ ఈ పరిసరాల్లో ఆ విగ్రహాల్ని ఎట్లా ఇప్పుడు కొత్తగా ప్రతిష్టలు చేస్తున్నారు, అది వేరే విషయం. అసలు దాని నేను మాట్లాడను. అనాది నుంచి ఎందుకు లేవు తెలుసుకోవాలి ముందు, అది విషయం అండి. గురుగారు అంటే ఎందుకు చేయకూడదో మంచి వివరణ ఇచ్చారు, అందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అమ్మవారు అంటే ఇప్పుడు చిన్నమస్తాదేవి రూపమే చాలా వింత రూపంగా ఉంటుంది, తల లేకుండా రక్తపు దారలతో. అవును, ఎందుకని అలా ఉన్నారు దాని గురించి కూడా వివరణ. ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు, దేనికోసం ఉన్నారు అని అంటే నీలో అహం ఉన్నంతసేపు నువ్వు చేసేవి అలానే ఉంటాయి. అంటే అమ్మవారు ఏం చేస్తుంది అంటే తన రక్తం తనే తాగుతుంది. బాబు నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి మనిషికి అన్యాయం చేయకుండా ఉన్నంతసేపు నీ జీవితం 10 మందికి ఉపకారంగా ఉంటుంది. 10 మందికి నువ్వు అపకారం చేస్తూ ఉంటే నీ రక్తాన్ని నువ్వు తాగడమే తప్ప ఎలాంటి ఉపయోగము లేదు అని కొన్ని దానికి మూలార్థాలు చాలా ఉన్నాయి. అంటే ఒక మనిషికి అర్థం కావాలి ఆ రూపం అంటే ఏమిటి అన్న విషయం గురించి ఇది 2014లోనే వచ్చిందండి ఈ విషయం. 2014లో నేను నవరాత్రులు ఇదే విగ్రహాన్ని ఫోటోలు పెట్టి చేశా. అప్పుడు నా మీద చాలా మంది చిన్నమస్తాగా చేస్తారు, అది చేస్తారు. శృంగేరి నుంచి వచ్చింది అప్పుడు విషయం. ఆయన చేస్తుంది కరెక్ట్, ఆయన జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పి పేపర్లో కూడా వచ్చింది అప్పుడు. అది 2014లో భారీ ఎత్తున శృంగేరి శంకరమఠంలోనే చేశా, ఖమ్మంలో. ఆయన చిన్నమస్త అమ్మవారిని పెట్టారు, ఆవిడ తలక ఆవిడే పెట్టుకుంది, కంఠం కోసేసుకున్నారు, 3 ధారల రక్తం వస్తుంది, ఆయన ఏదో తంత్రం చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా పేపర్లో వేశారు. ఇవన్నీ అక్కడికి వెళ్ళి మూలాన్ని తీసుకొస్తున్నాడు అతను. అతని జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చింది అనమాట. అంటే ఇది ఎలా చెయ్యాలి అనేటువంటి విధానం ఉంటుంది. అంటే మనిషి పాము తన గుడ్లు తనే తినేస్తుంది అంటూ ఉంటారు, మొసలు తన పిల్లల్ని తినేస్తుంది, రాక్షసి అంటే తన పిల్లల్ని తనే తినేసేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో నువ్వు చేసుకునే ప్రక్రియ ఇలానే ఉంటుంది. నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు, అందులోంచి బయటపడు, జ్ఞానం తెలుసుకో. ఇలా చూసి జ్ఞానం చ తన్మనుష్యానాం అని ఒక చంద్రుల శ్లోకం ఉంది. జ్ఞానం అంటే ఎలా ఉంటుంది, జ్ఞానానికి మూలం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించు నన్ను చూసి అనేటువంటి తత్వంలో ఆవిడ ఎలా ఉన్నారు. కానీ చాలా అంటే చాలా మాతృస్థానం ఆవిడది, ఉగ్రదేవత కథ అసలు అది. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.